ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. సో నిన్న 5వ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాము. ఈరోజు 6వ అధ్యాయం, నారదుడు మరియు వ్యాసదేవుల యొక్క సంవాదం అన్నమాట. సూతవాచ. సూత గోస్వామి పలికెను, ఓ బ్రాహ్మణులారా, ఈ విధముగా నారదముని యొక్క జన్మకర్మలను గూర్చి శ్రవణము చేసిన పిమ్మట సత్యవతీ సుతుడును భగవద్ అవతారమును అగు వ్యాసదేవుడు ఇట్లు ప్రశ్నించెను. ఇక్కడేంటి అంటే, వ్యాసుల వారు నారదముని గురించి ఇంకా తెలుసుకునేదానికి ఆయన చాలా ఉత్సాహాన్ని చూపుతూ ఉన్నాడు అనమాట. ఎందువల్ల అంటే, మహాత్ముల యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఇక్కడ ఆయన తెలుసుకోవడమే కాకుండా, నారదముని ఆయన దాసీపుత్రుడిగా ఉండి చిన్న వయసులో ఆ మహాత్ముల యొక్క సాంగత్యాన్ని పొందిన తర్వాత ఏ రకమైనటువంటి జీవిత విధానాన్ని అవలంబించి ఆయన బ్రహ్మ యొక్క పుత్రుడు అయ్యేటువంటి, నారదుల వారు అయ్యేటువంటి గొప్ప భాగ్యాన్ని పొందాడు అనేది ఆయన వివరణగా అడిగి తెలుసుకున్నప్పుడు, అది మనందరికీ కూడా ఒక మార్గదర్శకం అవుతుంది అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. శ్రీ వ్యాసదేవులు పలికెను, ఈ ప్రస్తుత జన్మం యొక్క ఆరంభమునకు పూర్వము దివ్యమగు భగవద్ విజ్ఞానమును మీకు ఉపదేశించిన మహారుషుల నిష్క్రమణం పిమ్మట మీరేమి చేసితిరి? సో ఆ సాధువులందరూ కూడా మీకు భగవత్ అనుగ్రహాన్ని ఇచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ రకమైనటువంటి జీవితాన్ని గడిపారు, మీరేం చేశారు? ఇప్పుడు ఒక్కోసారి గురువు మనకు మంత్రోపదేశాన్ని చేస్తాడనమాట. ఎప్పుడైతే మనం మంత్రోపదేశం తీసుకుంటామో అప్పుడు మీకందరికీ కూడా అనుభూతి చెంది ఉంటుందో ఏమో తెలియదు, మనకు మంత్రం దీక్ష తీసుకున్న తర్వాత ప్రత్యేకమైనటువంటి ఒక చైతన్యం మనలో వస్తుంది. కారణం ఏంటి అంటే, ఆ పరంపరతో మనకు సంబంధం ఏర్పడడం వల్ల ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం. ఒక్కోసారి అది మన యొక్క శక్తి అని చెప్పి మనం అహంభావం తెచ్చుకొని పతితులయ్యేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, మంత్ర ఉపదేశం అనేటువంటిది తీసుకున్న తర్వాత మనం ఏ రకంగా కష్టపడాలా ఈ యొక్క మార్గంలో పురోభివృద్ధిని సాధించడం కోసం అనేటువంటిది కూడా మనం గమనించాల. ఓ బ్రహ్మతనయ, మంత్రదీక్షను స్వీకరించిన పిమ్మట మీరెట్లు జీవితమును గడిపిరి? కాలక్రమమున పూర్వదేహమును వదిలి ఈ ప్రస్తుత దేహమును మీరెట్లు పొందగలిగితిరి? సో పూర్వజన్మలో ఆయన కేవలం ఒక దాసీపుత్రుడు. తర్వాత అటువంటి స్థితి నుంచి నారదముని అంతటి గొప్ప జన్మము ఎట్లా ఆయన పొందాడు, అదన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి వ్యాస భగవానులు వాంఛిస్తూ ఉన్నారన్నమాట. అంటే చిన్న విషయం కాదు కదా. ఒక సామాన్యమైనటువంటి దాసీపుత్రుడిగా ఉన్నటువంటి వ్యక్తి నారదముని అంటే దగ్గర అది మనం చదువుకున్నటువంటి ముందు అధ్యాయాల్లో భగవత్ అవతారాల్లో ఒక అవతారంగా నారదముని కూడా చెప్పి ఉన్నారనమాట. అంత గొప్ప జన్మ పొందాలా అంటే ఏ రకంగా పొందగలిగారు అనేటువంటిది ఆయన తెలుసుకోవడం, మనకు తెలియపరచాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఓ మహర్షి, కాలమునన్నది సమస్తమును హరించివేయును. అట్టి ఎడ పూర్వ కల్పమున జరిగి ఉన్నటి విషయము కాలముచే చెదరక మీ స్మృతి పదమున ఇంకను ఎట్లు నిలిచి ఉన్నది? ఇంకోటి ఏంటంటే, మరపు అన్నటువంటిది మనకు వరము శాపం అన్నమాట. వరం ఏ రకంగా అంటే, మన బాధలన్నీ పదే పదే గుర్తుండేటట్టుగానుంటే మనం జీవితం అవి తలుచుకుంటూ కుంగిపోతాం. సో భగవంతుడు అది వరంగా ఇచ్చాడు. గతాన్ని మనం మర్చిపోతాం. ఆ బాధలు మర్చిపోతే ఉపశమనం. అవి అట్లాగే గుర్తుంటే
చాలా దుఃఖం. ఎప్పుడన్నా గుర్తు తెచ్చుకోండి, ఏదన్నా మన జీవితంలో దుర్భరమైనటువంటి సంఘటనలు గుర్తొస్తే మనసంతా కలత చెందిపోతుంది. మనం చాలా డిమోరలైజ్ అయిపోతాం అన్నమాట, చాలా నిరుత్సాహానికి గురి అవుతాం అన్నమాట. సో అది ఒక రకంగా వరం. ఇంకోటి ఏంటి శాపము అంటే, అవన్నీ మర్చిపోవడం వల్ల మనం ఏమనుకుంటామంటే ఈ ప్రపంచం ఏదో అద్భుతమైనటువంటిది, ఇక్కడ ఏదో ఎంజాయ్ చేయాలా అనేటువంటిది భావన మనకు కలుగుతుంది. అది నిజంగా శాపం అన్నమాట. సో ఈ రకంగా కాలము సమస్తాన్ని హరించి వేస్తుంది. భగవంతుడు కూడా మనం అందుకని రోజులు గడుస్తూ ఉంటే ప్రభుపాదులు వారు చెప్తారనమాట, మనందరము ఊరేగింపులో ఉన్నాం అనమాట. ఎక్కడికి ఊరేగింపు అంటే అసెంబ్లీకో పార్లమెంటుకో లేకపోతే ఇంకో దగ్గరకో కాదనమాట. అందరూ ఊరేగింపు ఎక్కడికి అంటే శ్మశానానికి, ఒకరి ముందు ఒకరి వెనకాల. కాలం గడిచే కొద్దీ మనందరం మృత్యువుకి దగ్గరవుతూ ఉన్నాం. కానీ విషయం తెలియక చాలామంది బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. యాక్చువల్గా అది బర్త్డే కాదనమాట, డెత్ డే. ఒక సంవత్సరం గడిచిపోయింది అంటే ఒక సంవత్సరం నువ్వు మరణించావు అనేటువంటి విషయం మనం మర్చిపోయి దాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక సంవత్సరం అయిపోయింది నీ జీవితంలో. సో అందుకని అటువంటిది మామూలుగా మర్చిపోవాలి కదా. గత జన్మ స్మృతులు మీకు ఏ రకంగా గుర్తున్నాయి? మరి మహాత్ములు వాళ్ళేంటి అంటే వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది, వాళ్ళు చేసుకున్నటువంటి సాధన వీటన్నిటి వల్ల. నారదముని పలికెను, భగవద్ విజ్ఞానము నాకు ఉపదేశించిన మహారుషులు వేరొక ప్రదేశమునకు వెడలిన పిమ్మట నేనిప్పుడు తెలుపబోవు రీతి జీవితమును గడిపి తిని. సో వాళ్ళు ఆ పూర్వజన్మ నారదుడు మహారుషుల కరుణచే ఆధ్యాత్మిక జ్ఞానమును పొందగలిగిననమాట. సో ఆయన ఆ ఋషుల యొక్క కృప వలన, సాధువులు ఎప్పుడు కూడా ఏంటి అంటే వాళ్ళు ఈ దివ్య జ్ఞానాన్ని ఇచ్చి జీవుల్ని ఉద్ధరింపజేయాలా అని చెప్పి వాళ్ళు తప్పిస్తూ ఉంటారు, ఇతరులకు ఎట్లా ఇవ్వాలి జ్ఞానాన్ని. అయితే నారదమునికి ఉపదేశం ఎప్పుడు కలిగింది అంటే జస్ట్ 5 ఏళ్ల ప్రాయంలో కలిగిందనమాట. ఆ 5 ఏళ్ల ప్రాయంలో ఆయన ఆ మహాభక్తుల యొక్క సాంగత్యం చేయడం వల్ల ఆయన దివ్యమైనటువంటి ఆ జ్ఞానాన్ని పొందగలిగారు. సో నేనిప్పుడు తెలుపుబోవు రీతి జీవితమును గడిపిది. సామాన్య స్త్రీయే కాక దాసీయును అయినట్టు నా తల్లికి నేనొక్కడనే పుత్రుడనై ఉంటిని. నేను ఏకైక సంతానమైనందున మరియు తనకు వేరొక రక్షణ లేనందున ఆమె నన్ను తన ప్రేమ పాశముతో బంధించి ఉండెను. చాలామంది ఒక విషయాన్ని గుర్తించరనమాట. ఏంది అంటే నాకు తల్లి ప్రేమ లభించలేదు, లేకపోతే తండ్రి ప్రేమ లభించలేదు, భార్య ప్రేమ లభించలేదు, భర్త ప్రేమ లభించలేదు. ఇవన్నీ లభిస్తే మన మోహంలో మనం ఇక్కడే ఉండిపోవాలా, ఇది చాలా బాగుంది అని అనుకుంటాం అన్నమాట. ఎవరికన్నా దుఃఖాలు వస్తున్నాయి అంటే అది గమనించాల్సింది, భక్తులు ప్రత్యేకించి గమనించాల్సింది ఏంటి అంటే భగవంతుని యొక్క ప్రత్యేకమైన కరుణ మన మీద ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు సుగ్రీవుడు కిష్కింధలో వాలి సంహారం అయిపోయిన తర్వాత భగవంతుడు నేను చతుర్మాసి వ్రతం ఇప్పుడు ప్రయాణం చేయను, ఆ 4 మాసాలు వ్రతం చేస్తాను, నువ్వు నీ కుటుంబంతో ఉండు, అయితే 4 మాసాలు అయిపోయిన తర్వాత వస్తే సీతమ్మను వెతకడానికి వెళ్ళొచ్చు అని చెప్పారు. సుగ్రీవుడు వెళ్ళాడు, ఆ యొక్క భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు. చతుర్మాసం అయిపోయినా కానీ భగవంతుడికి ఇచ్చిన మాట మర్చిపోయాడనమాట. ఇది ఇక్కడ మనం గుర్తించాల. ఈ భౌతిక జగత్తులో అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా భగవంతుడిని మర్చిపోతాం. మీరు కూడా గమనించండి, జీవితాన్ని అన్నీ బాగా ఉంటే ఇంకా భగవంతుడు లేదు, ఏమీ లేదు. తిరుపతిలో నేనున్నప్పుడు ఒక ఆయన రెగ్యులర్గా మంగళారతికి వచ్చేవాడు అనమాట. 3 నెలలు అట్లా కనిపించాడు. తర్వాత ఆయన కనిపించలేదు. ఒకరోజు మళ్ళీ ఒక 4-5 నెలల తర్వాత కనిపిస్తే, ఏమండి రెగ్యులర్గా మీరు మంగళారతికి వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు కనిపించట్లేదే అన్నాను. సమస్యలన్నీ తీరిపోయాయి స్వామి అన్నాడు. అంటే సమస్యలు ఉన్నప్పుడు భగవంతుడు గుర్తొచ్చాడు, వచ్చాడు. సమస్యలు తీరిపోయిన తర్వాత ఇంకా భగవంతుడిని మర్చిపోయాడు. మన జీవితంలో కూడా పదే పదే మనం కొంచెం ఆనందకరమైనటువంటి సిచ్యుయేషన్ ఉంటే
భగవంతుడిని మర్చిపోతాం. అప్పుడు ఒక మొటికాయ ఎక్కడి నుంచో మాయాదేవి ద్వారా పడుతుందనమాట. అప్పుడు మళ్ళా గట్టిగా మాల పట్టుకొని కృష్ణ కృష్ణ అని చెప్పి అంటాం అనమాట. సో ఎవరు కూడా ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది, భౌతికమైనటువంటి అసౌకర్యాలు ఆధ్యాత్మిక జీవితానికి పరమ పదాలవి, అవి మెట్లు అనమాట. భౌతిక దుఃఖం ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి ఒక మెట్టుగా భావించాలి. దాన్ని కలత చెందకూడదు. నా స్వామికి ఎంత కరుణ నా మీద, ఈ దుఃఖాలిచ్చి ఆయన నన్ను దగ్గర చేర్చుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు నా స్వామి అని ఒక అవగాహనతోటి ఆ భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవాలి. ఈ ప్రాపంచికమైనటువంటి అసౌకర్యాలన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసేది నా మీద ప్రేమతోటి నన్ను దగ్గర చేసుకునేదానికి. ఇక్కడ నారదముని చిన్న వయసులో తల్లి ఆమె యొక్క ప్రేమతో బంధించాలని చెప్పి అనుకుంటూ ఉంది. ఈ భౌతికమైన ప్రేమలన్నీ కూడా, భౌతికమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా భగవంతుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తాయి. నా పోషణ భారమును చక్కగా వహింపగోరినను తాను పరాధీన అయిన కారణముగా ఆమె నాకేమీ చేయలేకపోయెను. ఆమె చాలా బాగా కుమారుణ్ణి చూసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంది, కానీ ఆమెకు స్వేచ్ఛ లేదు కదా. ఆమె అవి సక్రమంగా చూసుకోగలిగితే నారదముని మనకు దక్కేవాడు కాదు. ఆయన ఏదో ఆ యొక్క మోహపరవశుడై ఉండిపోయేవాడు. తల్లి ప్రేమ, అది ఇది సెంటిమెంట్స్ వాటితో ఉండిపోయేవాడు. సో అందుకని ఆమె చేతుల్లో ఏం లేదు, మన చేతుల్లో కూడా ఏం లేదు, మన కర్మను బట్టి. తర్వాత ప్రత్యేకంగా భక్తులు కర్మ కూడా కాదనమాట. భగవంతుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు, మహాత్మనంస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః. మహాత్ములు నా దివ్య ప్రకృతి యొక్క రక్షణలో ఉంటారు. మనం ఎప్పుడైతే కృష్ణా నీ దాసున్నయ్యా నేను అన్నామో ఆయన దృష్టి మన మీద పడుతుంది. అక్కడి నుంచి ఆయన ఎక్కడ మనం మోహపరవశలం అవుతూ ఉంటామో అక్కడ టక్ టక్ మొటికాయలేసి మనల్ని మళ్ళా ఆయన పక్కకు మరల్చుకుంటూ చాలా జాగ్రత్తగా ఆయన దివ్య ప్రకృతి యొక్క నిజమైన రక్షణ ఏంటి? భగవంతుడికి దూరం కాకుండా ఉండడమే రక్షణ. చాలా మందికి ఇది అవగాహన లేకుండా భౌతికమైనటువంటి కంఫర్ట్స్, భౌతికమైనటువంటి అనుకూలమైన వాతావరణము అది నాకు రక్షణ అనుకుంటారు. ఆ రక్షణ వల్ల ఈ దుఃఖాలయంలో నువ్వు శాశ్వతముగా బద్ధుడు అవుతావు. ఆ సంగతి నీకు తెలియట్లేదు. భౌతికమైనటువంటి అసౌకర్యాన్ని కల్పించడమే ప్రత్యేకమైనటువంటి రక్షణ అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలా. భగవంతుని యొక్క ప్రత్యేకమైన కరుణ మన మీద ప్రసరిస్తూ ఉన్నది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. భగవానుని సంపూర్ణ ఆధీనమున ఉన్నది కనుక ప్రతి ఒక్కరును బొమ్మలను ఆడించు అని హస్తమునందలి కర్ర బొమ్మల వంటి వారై ఉన్నారు. మనందరినీ ఆడించేవాడా భగవంతుడు. ఆయన ఆధీనంలో ఉంది మన ఆట. మనకు స్వతంత్రత లేదు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలా. 5 ఏళ్ల ప్రాయము నాడు నేను ఒక బ్రాహ్మణుల ఆశ్రయమున వసించి ఉంటిని. తల్లి ప్రేమపైనే సంపూర్ణముగా ఆధారపడి ఉన్న నాకు వివిధ ప్రదేశముల అనుభవము ఏమాత్రమూ లేకుండెను. ఆ తల్లి చూసుకుంటూ ఉంది, ఇంక వేరే ఏం తెలియదు. ఒకమారు దీనురాలకు నా తల్లి రాత్రి సమయమున ఆవు పాలు పితుకుటకు వెడలుగా దివ్యకాల ప్రభావమున సర్పమొకటి ఆమె పాదముపై కాటు వేసెను. సో ఆమె రాత్రిపూట పాలు పితకడానికి వెళ్తే ఒక సర్పం ఒకటి పాము ఆమె యొక్క కాలు మీద కాటు వేసిందనమాట. తన భక్తులకు వరములొసగ సదా వాంఛించు భగవానుని ప్రత్యేక కరుణగా దీనిని నేను స్వీకరించి తిని. ఈయన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాడు కాబట్టి భగవంతుని యొక్క ప్రత్యేక కరుణగా భావించాడు. మనంగానటువంటి సిచ్యుయేషన్లో ఉంటే భగవంతుని శాపనార్థాలు పెడతాం. దేవుడు ఎక్కడున్నాడయ్యా, కరుణ లేదయ్యా ఆయనకి, నాకున్నది ఒకే ఒక తల్లి అయ్యా, ఆమెదో నన్ను చూసుకుంటా ఉంది, ఆ ఆశ్రయం కూడా నాకు లేకుండా చేశాడయ్యా, బండరాయ్యా భగవంతుడు. కానీ ప్రత్యేక కరుణగా దీనిని నేను స్వీకరించి తిని ఆ విధముగా భావించుచు పిమ్మటకైను ఉత్తర దిక్కుగా పయనమైతిని. ఒక్కటి చూడండి, ఎప్పుడైతే కష్టం అనేది వచ్చిందో నా స్వామి నేను ఆయనకు దూరం అయిపోతానో ఏమో ఈ మోహం వల్ల నన్ను దగ్గర చేసుకునేదానికి ఈ కష్టాన్ని ఇచ్చాడు. నా మీద నా స్వామికి ఎంత కరుణ ఉంది
అనేటువంటి ఒక్క ఆలోచన ఆ భగవంతుని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి చూట్కులు మన మీద ప్రసరించినట్టుగా ఊహించుకుంటే అద్భుతం, పరమాద్భుతం అన్నమాట. ఆ కరుణా చూట్కులు, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని దగ్గర చేర్చుకోవాలనుకుంటూ ఉన్నాడు అనేటువంటి, ఎవ్వరికి దూరమైనా పర్వాలేదు, ఆయనకి దగ్గరైతే చాలు కదా జీవితం. అదే ఇక్కడ నారదముని అంటూ ఉన్నాడు. ప్రత్యేక కరుణగా దీనిని నేను స్వీకరించి తిని. ఇది ప్రత్యేకమైన కరుణ, ప్రత్యేకమైన కరుణ. చాలామందికి ఇది అర్థం కాక వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు నా జీవితంలో అని దుఃఖిస్తూ ఉంటారు. ఎవ్వరు పోయినా ఆ ఒక్కడు నీతో ఉంటే చాలు కదా, నీకు ఇంకేం కావాలన్న మన జన్మకి. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కడికి ఆశ్రయం ఆయనే, ప్రతి ఒక్కడికి ప్రేమ పంచే వ్యక్తి ఆయనే, ప్రతి ఒక్కడికి బంధువు ఆయనే. అటువంటి దేవదేవుడు ఒక్కడు మనతో ఉంటే చాలదా? వీళ్ళందరూ నీవు ఎంత ఆశించినా అంత వాళ్ళ నుంచి పొందలేవు. ఎందువల్లంటే వాళ్ళ దగ్గర లేదు నీకు ఇచ్చేదానికి. నీకు ఇవ్వగలిగినదంతా పూర్ణముగా కలిగినటువంటి వాడు ఆ భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్కడు నీతో ఉంటే చాలు కదా. ఆ సత్యం తెలుసుకుంటే జన్మ ధన్యము కదా. ఆ విధముగా భావించుచు పిమ్మట నేను ఉత్తర దిక్కుగా పయనమైతిని. ఆ విధముగా పయనమైన నేను పెక్కు సమృద్ధవంతములైన జనపదములు, పురములు, గ్రామములు, జంతు క్షేత్రములు, గనులు, వ్యవసాయ క్షేత్రములు, లోయలు, పూదోటలు, వనములు, ఉపవనములు గుండా ప్రయాణించి తిని. సో ఆ రకంగా నేను ప్రయాణం చేస్తూ వెళ్ళానన్నమాట. సువర్ణ రజత తామ్రాది వివిధ ధాతుభరితమైన కొండలను, పర్వతములను, సుందరమైన కలువులతో నిండిన జలాశయములు గల ప్రాంతములను నేను దాటిని. పరిభ్రమించు వంటి భృంగములతో, కిలకిల ధ్వనులు కాంచు పక్షులతో అలంకృతమైన ఈ పద్మ సరోవర ప్రాంతములు స్వర్గలోక వాసులకు తగినవిగా నుండెను. ఇక్కడ ఇంత సుందరంగా ఆయన ప్రయాణం చేస్తుంటే ఇవన్నీ ఉన్నాయి అని ఎందుకు వర్ణించారు అంటే, మన జీవితంలో కూడా మనల్ని ఆకర్షించడానికి ఒక రంగుల ప్రపంచం, మన చైతన్యాన్ని మోహపరవశులను చేయడానికి ఈ యొక్క రంగుల ప్రపంచం అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. వాటి మధ్య నుంచి మనం ప్రయాణం చేస్తూ కూడా వాటి పట్ల అనురక్తి లేకుండా భగవంతుని పాదార విందముల మీదే అనురక్తిని పెట్టుకుని మనం ముందుకు సాగి వెళ్ళాలా? ఈ ఆకర్షణీయమైనటువంటి ప్రపంచం మనల్ని మోహపరవశుల్ని చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఇక్కడ ఈ చక్కగా వర్ణన, అద్భుతమైనటువంటి ఉద్యానవనాలు, సరోవరాలు, ఆ సరోవరాల నిండుకు కూడా కమలములు వికసించి ఉన్నాయి. ఏదో అద్భుతమైన వర్ణన అన్నమాట. పిదప ఒంటరిగా చనుటకు అతి కష్టమైన పెక్కు, రెల్లు, వెదురు, కలుపు, కుశగ్రాస అరణ్యముల గుండా మరియు గుహల గుండా ఒంటరిగా పయనించి తిని. గుడ్లగూబలకు, సర్పములకు, నక్కలకు, క్రీడాస్థలముల వంటి భయంకరమైన అంధకార బంధుర కీకారణ్యములను దర్శించి తిని. మళ్ళా ఇక్కడ ఒక పక్క అద్భుతమైనది వనాలు, ఇంకో పక్క క్రూరమైనటువంటి జంతువుల యొక్క క్రీడాస్థలములు, అరణ్యములు. అంటే ఈ ప్రపంచం ద్వంద్వాలతో కూడినటువంటిది. రెండు ఉంటాయి ఇక్కడ. ఒక్కోసారి అబ్బా ఇది చాలా అనుకూలంగా ఉంది అనుకునే లోపలే దుఃఖం వస్తుంది. అరే ఇది చాలా దుఃఖంగా ఉంది అనుకునే లోపల ఏదో మళ్ళా సుఖంలాగా కనిపిస్తుంది. ఆ విధముగా ప్రయాణించుచు దేహపరముగాను మనోపరముగాను అలసట నొందిన నేను ఆకలి దప్పులకు గురి అయితిని. అంతటా ఒక నది యందు స్నానమాచరించి జలమును గ్రహించి తిని. ఆ జల సంపర్కముతో అలసట నుండి నేను ఉపశమనమును పొంది తిని. ఈ లోపల ఆకలేసింది. అక్కడ ఒక నదిలో స్నానం చేసి నీటిని తాగాను. ఆ నీటి వల్ల నాకు కొంత ఊరట కలిగింది. తదుపరి అటువంటి నిర్జన వనమున అశ్వత్థ వృక్ష ఛాయలో ముక్త పురుషుల నుండి శ్రవణము చేసిన రీతిగా హృదయస్థుడైన పరమాత్మను నా బుద్ధిని ఉపయోగించి ధ్యానించుట మొదలెడి తిని. సో తర్వాత అశ్వత్థ వృక్షం నీడలో కూర్చొని ఆ మహాత్ములు చెప్పినటువంటి తత్వాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఆ యొక్క పరమాత్మను నా బుద్ధిని ఉపయోగించి ధ్యానించుట మొదలు పెట్టి తిని. సో భగవంతుడు అర్జునుడు చెప్తూ ఉన్నాడు, నేను గాలినైనా ఆపగలను కానీ మనోవేగాన్ని ఆపలేకుండా ఉన్నా. భగవంతుడు దానికి సమాధానం ఏం చెప్తున్నారు? అభ్యాస యోగయుక్తేన చేతసా నన్యగామినం పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయ.
పరమపురుషుడైనటువంటి నా దివ్యమైనటువంటి రూపం మీద ధ్యానాన్ని పెట్టు, అభ్యాసం చేయి అంటున్నాడు. ఎవరి మీద? ఆ పరమపురుషుడైనటువంటి భగవంతుని మీద. అంతేకాని ఏదో గోడ మీద చుక్క లేకపోతే ఇంకోటి కాదనమాట. దివ్యమగు ప్రేమయందు పరివర్తితమైన మనస్సుతో శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములను ధ్యానించట మొదలిడినంతనే నా కనుల నుండి అశ్రువులు జాలువారినవి. ఎప్పుడైతే మన యొక్క సహజ స్థితి, కృష్ణ చైతన్యం అన్నటువంటిది సర్వజీవుల యొక్క సహజమైనటువంటి స్వభావం, అది జీవేర స్వరూపహోయ్ నిత్యేర కృష్ణదాస్. జీవుడు సహజ స్వరూపం కృష్ణ భక్తుడు. అది మాయా అన్నటువంటి అంధకారము చేత కప్పబడి ఉన్నది. మనము దాన్ని ఛేదించి మన సహజ స్థితిని పొందితే ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ఎప్పుడైతే నారదముని ఆ దేవదేవుని యొక్క పాదాల మీద ధ్యానాన్ని ఉంచాడో ఆయన యొక్క అశ్రువులు జాలువారినవి. ఎందువల్లంటే సహజ స్థితిలో స్థిరుడై ఉన్నాడు. అంతట శీఘ్రమే ఆ దేవదేవుడు నా హృదయ కమలమునందు దర్శనమసగెను. తక్షణమే ఆ భగవంతుడు ఆయన హృదయ కమలములో దర్శనాన్ని ఇచ్చాడు. యో వ్యాసదేవ, ఆ సమయమున ఆనందాతిశయముచే నా శరీరమునందలి ప్రతి భాగము రంజితమయ్యను. ఎప్పుడైతే ఆ భగవంతుణ్ణి దర్శించగలిగాడో శరీరములో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువు పులకితమైపోయింది. ఆ విధముగా పరమానంద సాగరమున మగ్నుడనగుట చేత భగవానుని మరియు నన్ను నేను కాంచలేకపోయితిని. సో ఆ భక్తి పారవస్వంలో ఆ భగవంతుణ్ణి నన్ను నేను కాంచలేకపోయితిని. భగవంతుని యొక్క దర్శనం అన్నటువంటిది భౌతికంగా దేంతో పోల్చినా కానీ ఆ ఆనందానికి అవధులు లేవన్నమాట. దాన్ని మనం వెలకట్టలేం, భౌతికంగా దీంతో కూడా పోల్చలేం. భగవానుని దివ్య రూపము మనోహరమైనది మరియు సమస్త అసంగతములను శీఘ్రముగా హరించునట్టిది. వాంఛితమైన దానిని కోల్పోయినంతనే మనుజుడు కల్తజెందు రీతి అట్టి దివ్య రూపమును అదృశ్యమైనంతనే తీవ్ర కల్తతో నేను హఠాత్తుగా లేచి నిలబడి తిని. క్షణకాలం ఆ దర్శనం అయిపోయింది, మళ్ళా అదృశ్యమైపోయింది. నేను సర్వం కోల్పోయినట్టు. భగవంతుడు లేనిదే అన్ని దుఃఖాలకు కారణం. ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నా కానీ ఏదో కొరత వెంటాడుతూ ఉంది. ఎందువల్ల? ఇవేవి జీవునికి అవసరం లేదు. శరీరానికి అవసరమేమో, కానీ జీవుడు వేరు శరీరానికి. ఆ జీవుడి అవసరం ఏంటి అంటే పరమాత్మ యొక్క సాంగత్యం. యోగం అంటే కూడిక, ఆ భగవంతునితో కలిసి ఉండడం. ఎప్పుడైతే ఆ భగవంతుడు అదృశ్యమైపోయాడో అట్టి దివ్య రూపము అదృశ్యమైంతనే తీవ్ర కల్తతో నేను హఠాత్తుగా లేచి నిలబడి తిని భగవానుని ఆ దివ్య రూపమును నేను తిరిగి దర్శించగోరి తిని. కానీ తద్రూపమును కాంచుటకై ఆతృతతో హృదయమునందు ఎంతగా ధ్యానింప యత్నించినను ఆ దేవదేవుని ఏమాత్రము దర్శింపలేకపోయి తిని. ఆ విధముగా అసంతృప్తుడైన తీవ్ర దుఃఖితుడనైతిని. ప్రాథమిక దశలో ఇట్లాగే మనందరం కూడా భక్తిలోకి వచ్చినప్పుడు భౌతిక జగత్తు నుంచి జస్ట్ వస్తామన్నమాట. ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది. మొదట ఆ రుచిని భగవంతుడు ఇస్తాడు. ఎందువల్ల అంటే ఆ భౌతిక విషయాల నుంచి మనం విముక్తిని పొంది ఒక అనుభూతి చెందాలా అనేటువంటి ఉద్దేశంతో. అయితే అక్కడి నుంచి పూర్ణంగా భగవంతుడిని పొందాలా అంటే మనం పరిశ్రమ చేయాలి. నిర్జన ప్రదేశమున నేను చేసడి యత్నములను కాంచిన లౌకిక వర్ణనాతీతుడైన భగవానుడు నా శోకమును శమింపజేయుటకు మధురమును గంభీరమును వాక్కుతో ఇట్టు పలికెను. ఈయన దుఃఖాన్ని చెందాడు. భగవంతుడు దర్శనమైంది, మళ్ళీ అదృశ్యమైపోయాడు. సో భగవంతుడు అది గమనించి ఆయన శోకాన్ని ఉపశమనం చేయడానికి, ఒక్కోసారి ఏంటి అంటే మనం నారదముని అంత గొప్ప స్థితిలో లేము. మనం కలత చెందాం, ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాం, కలత చెందాం. సో భగవంతుడు ఆయనే గంభీర స్వరంతో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక భక్తుడు చెప్తాడు, ఏమయ్యా నువ్వు ఆధ్యాత్మికంగా
ఉత్సాహంగా కనపట్లేదు. కారణం ఏంటి అంటే నువ్వు చేసే సాధనలో తీవ్రత తగ్గింది, నువ్వు శ్రవణం సరిగ్గా చేయట్లేదు, నువ్వు శాస్త్రాలు సరిగ్గా చదవట్లేదు, ఇవన్నీ చెప్తారు. మనకు భగవంతుడే నేరుగా వచ్చి చెప్పడు. మనం అంత నారదముని అంత గొప్ప స్థితిలో లేవన్నమాట. దీనికి ప్రభుపాదులు ఒక ఉదాహరణ ఇస్తారనమాట. ఒక వ్యక్తి రహదారిలో ఏదో కూర్చొని ఉన్నాడు. మదపటి ఏనుగు దాని మీద మావటివాడు వస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు, నా హృదయంలో ఉండే పరమాత్మ ఏనుగులో ఉండే పరమాత్మ ఒకటే, ఆ ఏనుగు నన్ను తొక్కకుండా పక్కకి వెళ్ళిపోవాలని చెప్పి నేను వేడుకుంటూ ఉన్నాను అని. మావటివాడిలో ఉండే పరమాత్మ కూడా ఒకటే కదా. మావటివాడు చెప్తున్నాడు, ఇది కొంచెం పిచ్చి ఏనుగురా నాయన, నువ్వు పక్కకెళ్ళు అని చెప్తున్నాడు. సో మావటివాడిలో ఉండే పరమాత్మ అతన్ని ప్రేరణ కల్పించి నువ్వు పక్కకెళ్ళు అని చెప్పి సందేశాన్ని ఇస్తున్నాడు. నువ్వెందుకు గుర్తించకూడదు? ఆ ఏనుగులో ఉండే పరమాత్మ నాలో ఉండే పరమాత్మ కాబట్టి ఏనుగు పక్కకెళ్ళాలనే ఎందుకు? ఆ మావటి వాళ్ళలో ఉండే పరమాత్మ కూడా ఒకటే కదా. ఆ పరమాత్మ ఆదేశిస్తున్నాడు, ఒక సందేశాన్ని ఇస్తున్నాడు, నువ్వు పక్కకెళ్ళు. అట్లాగే మన జీవితంలో కూడా ఇట్లాగా నారదమునికి జరిగినట్టుగానే పరమాత్మ సమాధానం చెప్పాలా అని మూర్ఖంగా అనుకోకుండా ఎవరో ఒక సాధువు ద్వారానో ఇంకొకరి ద్వారానో, ప్రభుపాదుల వారంతటి మహా పవిత్ర భక్తుడు ఎవరన్నా వచ్చి ఏదన్నా ఒక సలహా ఇస్తే ఆయన ఏమనుకునేవాళ్ళు అంటే, మా గురుదేవులే ఇతన్ని పంపించారు నాకు ఈ సలహా ఇవ్వడానికి. అది మంచి సలహా అయితే ఎవరి దగ్గర నుంచి వచ్చినా స్వీకరించవచ్చు. అహంకారం ఏం అవసరం లేదు. నువ్వేంది నాకు చెప్పేంతటి వాడివి వద్దు. చాణక్యుడు అందుకే చెప్తాడు, బంగారం మలంలో ఉన్నా కానీ దాన్ని తీసి శుభ్రపరిచి వాడుకో. ఎందువల్లంటే బంగారం ఎప్పుడు కలుషితం కాదు, అది మలంలో ఉన్నా కానీ. అంటే ఎటువంటి దుర్భరమైన వ్యక్తి నుంచి కూడా మంచి సలహా వస్తే తీసుకునేదానికి ఏమీ మనం వెనకాడకూడదు. అది పరమాత్మే ఇచ్చాడని చెప్పి అనుకోవాలి. ఇక్కడ అందుకే ఈ వివరణ ఇస్తూ ఉన్నాను. నాకు కూడా నారదమునికి జరిగినట్టే పరమాత్మే ఇవ్వాలి నాకు సందేశం. ఏం పరమాత్మ కాకపోతే పరమాత్మే ఇస్తాడు ఎప్పుడైనా కానీ. ఎవరి ద్వారా వచ్చినది పరమాత్మ నుంచి వచ్చినటువంటి సందేశంగానే మనం భావించాలి. మనం నారదముని అంత ఉన్నత స్థితిలో లేం కాబట్టి అది మంచిది అంటే, మనకు ఉపయోగపడేది అంటే ఎవరి దగ్గర నుంచి వచ్చినా కానీ దాన్ని మనం స్వీకరించాలా. నా శోకమును శమింపజేయుటకు మధురమును గంభీరమును అగు వాక్కులతో ఇట్లు పలికెను. భగవానుడు పలికెను, ఓ నారద, ఈ జన్మములో నీవిక నన్ను ఏమాత్రము కాంచలేవు. సేవయందు అసంపూర్ణులు మరియు భౌతిక కల్ముషముల నుండి సంపూర్ణముగా విముక్తులు కాని వారు నన్ను కాంచలేరు. మొదట్లో మన జీవితంలో భగవంతుడు రుచిని కల్పించి అబ్బా బాగుంది ఆధ్యాత్మిక జీవితం. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని చక్కగా మనం గుర్తించాలి. సేవయందు అసంపూర్ణులు. మనం ఎన్ని సంవత్సరాలైనా ప్రేమగా సేవ చేస్తామని చెప్పండి. మందిరాల్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం, ఈ సేవ నేను చేయలేను, ఆ సేవ నేను చేయలేను. ఒకసారి ఇద్దరు పూజారులు రెండు విగ్రహాలకి నైవేద్యం పెట్టాల. ఒక పూజారి అనారోగ్యంగా రాలేకపోయాడు. ఇంకో పూజారి అది సేవ కాదని చెప్పి పక్కనే రెండు విగ్రహాలు, ఆయన ఆ పక్కన తను రోజు నైవేద్యం పెట్టే విగ్రహానికి నైవేద్యం పెట్టి పక్క విగ్రహానికి నైవేద్యం పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఎంత అది దుర్మార్గం చూడండి. అరే, ఈరోజు నేను ఈ విగ్రహానికే పెడుతున్నాను, ఇంకో విగ్రహానికి కూడా పెట్టే అవకాశం నాకు లభించింది, ఎంత భాగ్యం ఈరోజు అని చెప్పి ఆ విగ్రహానికి కూడా నైవేద్యం పెట్టాల్సింది పోనిచ్చి నా సేవ అది కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. సో సేవ యందు అసంపూర్ణులు, ఇదే అసంపూర్ణత. ఆ సేవను ఎంత ప్రేమగా భగవంతుడు చెప్పాడు, ఎటువంటి వ్యక్తికి నేను బుద్ధినిస్తాను నన్ను చేరుకునేదానికి అంటే, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. మనం చేసేటువంటి సేవలో ప్రీతి ఎప్పుడు వస్తుందో, మెకానికల్గా ఏదో ఆరతిస్తున్నాం, ఏదో పూజలు చేస్తూ ఉన్నాం, కానీ ప్రీతి లేదు దాంట్లో. ఎప్పటికా ప్రీతి కలుగుతుంది? నామం చేసినా ప్రీతి లేదు, మెకానికల్గా చేస్తూ ఉన్నాం. సేవ చేసినా, శ్రవణం చేసినా మొక్కుబడిగా వచ్చి కూర్చుంటాం, ప్రవచనంలో తూగుతూ ఉంటాం. అరే, నాకు తూగొస్తే లేచి నిలబడి వినాలా, లేకపోతే నన్ను నేను గిల్లుకోవాలా నిద్రపోవడానికి. కానీ ఆ యొక్క శ్రవణం సందేశం ఏదైతే ఉందో దాన్ని మిస్ కాకూడదు. నేను శ్రవణం చేయాలా, శ్రవణం చేయకపోతే నేను ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేను. నేను ఒకసారి మీకు చెప్పాను ప్రవచనంలో, ఒక ఆయన వైజాగ్లో దాస్ గారు అని ఉండేవారు అనమాట. ఆయన నామం చేసేటప్పుడు ఒక రాయి ఒకటి పక్కన పెట్టుకొని ఉండేవాళ్ళు. ఆ మనసు రాయితోటి టపాటపా అప్పుడు తల మీద కొట్టుకునేవాడు అనమాట. ఏమంటే మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంది అని చెప్పి
ఇటువంటి ప్రక్రియ భగవంతుడు మెచ్చుతాడనమాట. సేవ ఏం చేసినా కానీ అది అసంపూర్ణంగా చేయకూడదు. పూర్ణత్వం ఎప్పుడు వస్తుంది అంటే ప్రేమ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతిగా స్వామికి చేసినప్పుడు దదామి బుద్ధి యోగం తమ, అప్పుడు బుద్ధినిస్తారు. ఈనమామపయంతితే, ఆయన్ని చేరుకునేదానికి. సో సేవ యందు అసంపూర్ణులు భౌతిక కల్ముషముల నుండి సంపూర్ణముగా ముక్తులు కాని వారు నన్ను కాంచలేరు. ఎన్నో భౌతిక కల్ముషాలు ఉన్నాయి, రోజు తప్పించాలా. మనం అందరి కల్ముషాలను గుర్తించడం కాదు, నాలో ఏం కల్ముషాలు ఉన్నాయి, నాలో ఏం కల్ముషాలు ఉన్నాయి, వాటిని నేను ఎట్లా తొలగించుకోవాలా అని తప్పిస్తూ వాటిని తొలగించుకునేదానికి పరమౌషధమైనటువంటి భక్తిలో తీవ్రతను పెంచుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తులే నన్ను పొందగలరు. ఈ శ్లోకం చాలా చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. ఎందువల్ల అంటే సేవలో అసంపూర్ణత, కల్ముషరాహిత్యం, కల్ముషాలు పోకుండా నన్ను కాంచలేరు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఓ అనగా నీవు నా రూపమును ఒకమారు కాంచగలిగితివి, దానిపై అనురాగమును వృద్ధి చేయుటకే నేనట్లు చేసితిని. ఏలైనా ఎంతగా నా యందు అనిరక్తుని పొందుదువో అంతగా నీవు భౌతిక వాంఛల నుండి ముక్తుడవు కాగలవు. ఎంత భక్తిలో తీవ్రతను మనం పొందుతామో అంత భౌతిక విషయాల పట్ల విముక్తి మనకు కలుగుతుంది. ఎందుకు ఆచార్యులు చెప్తున్నారు, తీవ్రత పెంచుకో. పెంచుకునే కొద్దీ భౌతిక విషయాల పట్ల అనాసక్తి కలుగుతుంది. అది కలగకపోతే ఆ ఆసక్తి అనేది మనల్ని ఇక్కడ నిత్యబద్ధుల్ని చేస్తుంది. నిత్యబద్ధులు అంటే శాశ్వతంగా ఇక్కడ ఉండిపోయేటువంటి వ్యక్తులు అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో భాగవతం. నాపై అనురాగమును వృద్ధి చేయుటకే నేను అట్లా చేసిన. మొదట్లో మనకు చాలా మంది అంటారు, మొదట్లో ఉన్న రుచి ఇప్పుడు లేదు. ఎందుకోసం ఇక్కడ భగవంతుడు చెప్తూ ఉన్నాడు, ఆయన పట్ల ఆకర్షణ. అసలు ఆయన ఎట్టుంటాలో రుచి తెలియపరచడానికి మొదట్లో, కానీ మనలో పూర్ణత్వం రాకుండా రుచిని అట్లాగే ఉంచలేరు. ఇప్పుడు పండ్లు అమ్మేవాడు కూడా రుచి చూడండి అంటాడు. మన రుచి చూసినంత మాత్రం ఊరికినే ఇచ్చేస్తాడు వాడు. ఆ రుచి చూపిస్తాడు మనకు. ఆ రుచి చూసిన తర్వాత మనం డబ్బిచ్చి కొనుక్కోవాలి. ఆ రుచి చూపించేశాడు కదా, ఉచితంగా పండ్లని ఒక డజన్ ఇచ్చేస్తాడు. ఎవడే రుచి, అది మాత్రం ఫ్రీ. ఏది ఆ ముక్క. ఇప్పుడు నిన్న కూడా మేము దారిలో నేను వేరే ప్రభు కొన్ని మామిడి పండ్లు కొన్నాం. దారంతా పెట్టుంటే వాడు మొదట పోగానే ఒక చిన్న ముక్క రుచి చూపిస్తున్నాడు అందరికీ. ఆ రుచి చూపించావు కదా, మిగిలిన బుట్టంతా ఇచ్చేయంటే డబ్బులు ఇచ్చేస్తాను. ఇక్కడ కూడా భగవంతుడు మొదట రుచి చూపిస్తాడు, తర్వాత ఆ డబ్బులు ఇవ్వడం అనేటువంటిది నువ్వు సాధన చేయాలా. ఆ సాధన రుసుము అనమాట. అపూర్ణంగా ఆ మొక్కే ఇచ్చాడు, పూర్ణంగా బుట్టలో ఉండేవన్నీ పండ్లు నీకు కావాలా అంటే అది కూడా నువ్వు ఎంత డబ్బు ఇస్తావో, డజన్కి డబ్బులు ఇస్తే డజన్ పొందుతావు, అర డజన్కి డబ్బులు ఇస్తే అర డజన్ పొందుతావు, కేజీకి డబ్బులు ఇస్తే కేజీ పొందుతావు, 2 కేజీలకు డబ్బులు ఇస్తే 2 కేజీలు పొందుతావు. నువ్వు కూడా ఆ భగవంతుని పొందడానికి ఎంత సాధన చేస్తే అంతే నువ్వు పొందుతావు. ఎంత సాధన చేస్తే పూర్ణంగా బుట్టంతా నాకు కావాలంటే ఆ బుట్టంతా రుసుము కడితే నువ్వు వస్తుంది. పూర్ణంగా భగవంతుని నువ్వు పొందాలంటే పూర్ణమైనటువంటి సాధన నువ్వు చేస్తే పూర్ణంగా భగవంతుడిని పొందుతావు. 10% నువ్వు డజన్కే డబ్బులు ఇస్తే డజనే పొందుతావు. సో మొదట్లో ఆ రుచి భగవంతుడు కల్పించాడు. ఏలైనా ఎంతగా నా యందు అనురక్తిని పొందుదువో అంత నీవు భౌతిక వాంఛల నుండి విముక్తి కాగలవు. పరతత్వమునకు ఒనర్చెడి కొలది దినముల సేవ చేతనే భక్తుడు నాయడ దృఢమతుడగును. తత్ఫలితముగా అతడు దుఃఖపూర్ణమైన ప్రస్తుత భౌతిక జగములో నువ్వు వీడిన పిమ్మట ఆధ్యాత్మిక జగమును చేరి నా పార్షదుడగును. సో కొలది దినాలు సేవ చేస్తూ ఉంటే దృఢమతుడగును. భక్తిలో దృఢం కావాలంటే ఏం చేయాలనేది కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. పరతత్వమునకు ఉనర్చడి కొలది దినముల సేవ చేతనే. భక్తిలో దృఢం కావాలా అంటే మనం తీవ్రత పెంచుకోవాలన్నమాట. తీవ్రత పెంచుకోవాలి. అప్పుడు దృఢత్వం వచ్చింది. ప్రభు మనసు స్థిరంగా లేదు. మరి స్థిరంగా లేకుండా ఉంటే ఏం చేయాలా? సేవను పెంచుకోవాలా. అప్పుడు దృఢత్వం వస్తుందని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు స్వయంగా. తత్ఫలితముగా అతడు దుఃఖపూర్ణమైన ప్రస్తుత భౌతిక జగమును వీడి పిమ్మట ఆధ్యాత్మిక జగమును చేరి నా పార్షదుడగును. సో ఆ రకంగా దృఢత్వం పెరిగితే
వాడికి మోక్షం వస్తుంది. భగవంతునితో సమానమైనటువంటి నిత్య సాంగత్యములో పార్షదుడవుతాడు. నా భక్తి యందు నియుక్తమైన మేధస్సు ఏ కాలమందును భంగపడదు. తత్కారణమున సృష్టి సమయమున ప్రళయ కాలమందును నా కరుణచే నీవు దివ్యస్మృతి అకుంఠితముగా నిలిచి ఉండగలదు. దృఢమైన భక్తి ఎప్పుడైతే చేస్తామో ఆ ప్రళయ సమయాన మృత్యు సమయంలో ఆ భగవంతుని మీద చైతన్యం స్థిరమవుతుంది. చాలామంది మోక్షం ఎట్లా వస్తుంది? యం వాపి స్మరన్ భావం త్యజంత్వంతే కలేవరం తం తం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఏ భావాన్ని మృత్యు సమయంలో నువ్వు కలిగి ఉన్నావో దాన్ని నువ్వు పొందుతావు. ఏ భావాన్ని పొంది ఉండాలా? ఆ భగవంతుని యొక్క భావాన్ని. అదే ఇక్కడ చెప్తున్నారు. నా భక్తి యందు నియుక్తమైన మేధస్సు ఏ కాలమందును భంగపడదు. నువ్వు తీవ్రమైన భక్తి చేస్తే చైతన్యం ఆయన మీదే స్థిరమవుతుంది. అది భంగపడదు, అది భంగపడదు. ఇప్పుడు అజామిలుడు అంత దుర్భరమైన జీవితం, వేశ్యాలుడు, వ్యసనపరుడు, కానీ కుమారుడి పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. కారణం ఏంటి చెప్పండి? పూర్వజన్మలో పూర్వ ఆశ్రమంలో నారాయణ శిలను బాగా పూజించాడు ఆయన. ఆ సేవా ఫలితము కుమారుడి పేరు నారాయణ అని పెట్టుకునేటట్టుగా భగవంతుడు అతనిలో ప్రేరణ కల్పించాడు. దానివల్ల కుమారుడి పేరు నారాయణ అని పెట్టుకోవడం వల్ల, వాణ్ణి పిలవడం వల్ల నారాయణ నారాయణ, కుమారుని పిలిచినట్టు నారాయణ 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 అంటే తెలియకుండానే ఎన్నిసార్లు నారాయణ అన్నాడో అంత ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తూ ఉన్నాడు. చివరికి అంత్యకాలంలో ఆ నారాయణుని స్మరించే స్థాయికి ఆయన చైతన్యం వెళ్ళిపోయిందనమాట. మనం కూడా ఏదో ఒక రకంగా ఆ కృష్ణ 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 ఆ కృష్ణుని స్మరిస్తూ 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 ఉండాలి. నా భక్తి యందు నియుక్తమైన మేధస్సు ఏ కాలమందును భంగపడదు. ఏదో ఒక రకంగా మనం చేసిన స్వల్ప ధర్మం మనకు సహాయం చేస్తూ ఉంటుంది. తత్కారణమున సృష్టి సమయమునను ప్రళయకాలమందును నా కరుణచే నీ దివ్య స్మృతి అకుంఠితముగా నిలిచి ఉండగలదు. మనం ఎప్పుడైతే భగవంతుడు ఆబ్లిగేట్ అయిపోవాలా, ఏంది అంటే అరే వీడు నాకంత సేవ చేశాడు, వీడిని నన్ను స్మరించే అవకాశాన్ని వీడికి ఇవ్వాలా అని భగవంతుడు మన మీద ఆబ్లిగేట్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఎవరికన్నా సేవ చేస్తే అబ్బా ఇంత చేశాడు, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి. భగవంతుడు కూడా అట్లా అనుకునే స్థాయికి మనం సేవ చేయాలన్నమాట. అరే వీడింత చేశాడు, సో ఆయన మనం ఆ మృత్యు సమయంలో ఆయన్ని స్మరించేటువంటి అవకాశం మనకి ఇచ్చేటట్టుగా అంతా మనం సేవ చేసి ఉండాలన్నమాట. శబ్దరూపమున మూర్తీభవించి కనులకు అగోచరుడు అయ్యును పరమాద్భుతుడైన ఆ పరమాధికారి పిదప పలుకుట ఆపెను. అంతట కృతజ్ఞతాభావముతో నేను శిరము వంచి ఆ దేవదేవునకు వందనములనర్పించి తిని. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆయన పలకటం మానేశాడనమాట. ఎందువల్ల అంటే చెప్పాల్సింది చెప్పేశాడు 4-5 శ్లోకాల్లో. జీవిత పరమార్థం ఏంటో మనందరికీ ఇది నారదమునికి ఇచ్చిన సందేశం కాదు, ఇది మనకిచ్చిన సందేశం. నారదముని ఉపయోగించుకున్నారు. ఈ రకంగా ఆవు యొక్క పాలు దూడని ముందు చూపిస్తారనమాట. ఆ దూడ వెళ్ళి కొంచెం పాలు తాగితే ఆ పాలు చేపుతాయి అంటారు, పాలు వస్తాయి అన్నమాట. అప్పుడు మనం పిండుకునేదానికి. సో ఆ నారదముని దూడ లాంటి వాడనమాట. ఆయన మొదట వెళ్ళి కొంచెం భగవంతుడిని ఏంటి స్వామి ఏందన్నాడు. ఆయన ద్వారా ఆ భగవంతుడి నుంచి ఈ క్షీరామృతం సందేశం మనకు వచ్చింది. ఆ దూడ మొదట కొంచెం పాలు తాగితే మిగిలిన పాలన్నీ మనకు వస్తాయి. అదే రకంగా ఈ నారదుల వారి ద్వారా మనకు అందరికీ సందేశం వచ్చింది. ఏంటి, ఎట్లా ఆయన్ని చేరుకోవాలా, ఎటువంటి చైతన్యంలో ఉంటే ఆయన్ని చేరుకుంటాం, ఆ చైతన్యాన్ని పొందడానికి ఏం చేయాలా అనేటువంటిది మనకి ఇక్కడ సందేశం వచ్చేసింది. ఆ విధముగా నేను దేవదేవుని పవిత్ర నామమును యశస్సును భౌతిక జగత్తు మర్యాదలను మరచి పదే పదే కీర్తించుటను ఆరంభించి తిని. భగవానుని దివ్య లీలల అట్టి స్మరణ కీర్తనములు రెండును నిక్కముగా శ్రేయోదాయకములు. జీవునికి నిజమైన శ్రేయోదాయకములు ఏంటి అంటే భగవంతుని యొక్క దివ్య లీలల స్మరణ కీర్తనలు, స్మరించడం, కీర్తన చేయడం
అది మనకు శ్రేయోభిదాయ, శుభకరం, మంగళకరం. ఏ రోజైతే భగవంతుడి గురించి వినలేదో ఆ రోజు అమంగళం. ఏ రోజైతే భగవంతుని నామాన్ని జపించలేదో ఆ రోజు అమంగళం. ఏ రోజైతే ఆ నామాన్ని చేస్తామో, ఏ రోజైతే ఆయన శ్రవణ కీర్తనలు చేస్తామో ఆ రోజు మంగళకరం, శుభకరం. ఆ దినం శుభం, ఆ దినం శుభం. ఆ విధముగా కావించుచు తృప్తి నొందిన వాడను, నమ్రుడను, అసూయారహితుడును అయి భూమండలమంతటను పర్యటించి తిని. సో ఆ విధముగా చేయడం వల్ల తృప్తి అనేది కలిగింది, నమ్రత ఏర్పడింది, ఎవరి పట్ల అసూయ లేదు. భూమండలం అంతా కూడా నేను పర్యటించాను. ఓ బ్రాహ్మణుడా వ్యాసదేవ, సంపూర్ణముగా కృష్ణమతుడనై యున్నవాడను, అమలాత్ముడనై అనాసక్తునిగా ఉన్నవాడను అగు నేను మెరుపు వెలుగులు ఏకకాలమున సంభవించు రీతి కాలక్రమమున మృత్యువును పొంది ఉంటిని. సో ఆ రకంగా అమలాత్ముడను అంటే కల్ముషము లేని ఆత్మ, అనాసక్తునిగా ఈ భౌతిక జగత్తు పట్ల ఆసక్తి లేదు, సంపూర్ణముగా కృష్ణమతుడనై ఉన్నవాడను. సో సంపూర్ణంగా కృష్ణమతుడు అంటే ఆ యొక్క మనస్సు ఆ కృష్ణుని పట్ల పూర్తిగా నిమగ్నమవడం. ఆ రకంగా నా చైతన్యం ఉంచుకొని మృత్యువును పొంది ఉంటిని. భగవంతుడి సహచరుడనగుటకు తగినట్టి ఆధ్యాత్మిక దేహమును అనుగ్రహింపబడిన పిమ్మట నేను పాంచభౌతిక దేహమును త్యజించి తిని. ఆ విధముగా నా సంచిత కర్మ ఫలములన్నీయును అంతరించినవి. సో మోక్షం పొందడానికి అర్హత ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. భగవంతుని సహచరుడనగుటకు తగినట్టి ఆధ్యాత్మిక దేహమును అనుగ్రహింపబడిన పిమ్మట నేను పాంచభౌతిక దేహమును త్యజించి తిని. ఈ మోక్షం వచ్చేటప్పుడు మన యొక్క ఒరిజినల్ స్పిరిచువల్ బాడీ మనకు వస్తుంది. అప్పుడు ఈ పాంచభూతాలతో చేసినటువంటి శరీరాన్ని త్యజించేస్తాను. ఆ సంచిత కర్మలు అంటే ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు, అన్నీ తొలగిపోయాయి. అంటే ప్రభుపాదుల వారు చెప్తారనమాట, మహాదావాగ్ని అరణ్యంలో కారుచిచ్చు, దాంట్లో ఎంత విందన వేసినా మాడి మసైపోతుంది. నువ్వు చేసేటువంటి సాధన ఎంత తీవ్రంగా ఉండాలంటే ఆ కారుచిచ్చులాగా ఎన్నో జన్మలుగా పేరుకున్నటువంటి పాపపు మూటలన్నీ కూడా దహింపబడాలన్నమాట. ఆ రకమైన తీవ్రమైన సాధన చేయాల. మనం ఏదో ఊరికే చిలక్కొట్టుళ్లాగా సాధన చేసి ఎన్నో టన్నులు కర్మ ఉందన్నమాట, అది ప్రక్షాళన అవ్వాలంటే కుదరదనమాట. ఆ మహాదావాగ్నిలాగా సాధన చేయాలి తీవ్రంగా. ఈ మన కర్మలన్నీ కూడా వేల జన్మలుగా లక్షల జన్మలుగా పేరుకున్నవన్నీ ఆ మహాదావాగ్నిలో దహింపబడేటట్టుగా తీవ్రమైన సాధన చేయాలి. కల్పాంతమున భగవానుడైన నారాయణుడు ప్రళయ జనములో శయనించినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి తత్వములతో సహా ఆ భగవానుని యందు ప్రవేశింపగా నేను కూడా అతని శ్వాస ద్వారా ప్రవేశించి తిని. సో సృష్టి అంతములో బ్రహ్మదేవుడితో సహా అందరూ అన్ని లోకాలు అన్ని భగవంతుడి లోపలికి వెళ్ళిపోతాయి. అట్లాగా నేను కూడా ఆయనలో ప్రవేశించాను. సహస్ర యుగముల పిమ్మట భగవత్ సంకల్పముచే బ్రహ్మదేవుడు సృష్టి కార్యమునకై మేల్కాంచినప్పుడు మరీచి అంగీరుడు అత్రి వంటి సమస్త ఋషులు భగవానుని దివ్యదేహము నుండి ఆవిర్భవించిరి. నేను వారితో పాటుగా ఆవిర్భవించి తిని. సృష్టి అంతంలో అందరం లోపలికి వెళ్ళిపోయాం. సృష్టి ఆదిలో మళ్ళా అందరూ ఎట్లాగా మారీచి అంగీరుడు అత్రి ఇటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ బయటకు వచ్చారు. వాళ్ళతో పాటు నేను కూడా ఉద్భవించాను. ఆనాటి నుండి మహావిష్ణువు కరుణచే ఆధ్యాత్మిక జగమునందును మరియు భౌతిక జగత్తు యొక్క ముల్లోకముల యందును అప్రతిహతముగా నేను సంచరింపగలుగుచున్నాను. భగవానుని అకుంఠిత భక్తి యందు నేను స్థిరముగా నెలకొని ఉండుటయే అందులకు కారణము. సో ఆయనకు దివ్యదేహం రావడము, ముల్లోకాలు పర్యటించేటువంటి శక్తి, వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఆ అకుంఠితమైనటువంటి భక్తి, ఆ మహావిష్ణువు యొక్క కరుణ. దానివల్ల నేను ఈ రకంగా ఉన్నాను. సో భక్తుడు ఎప్పుడు కూడా
నా యొక్క గొప్పతనం అని భావించడు. అందుకనే భగవద్గీతలో 2 విషయాలు చెప్పారు, మహాత్ముడు, దురాత్ముడు. ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మూఢాత్మ అన్నిటికీ కర్తను నేను అనుకుంటాడు. కానీ మహాత్మ బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. మహాత్ముడు ఎవరు అంటే అన్నిటికీ కారణం వాసుదేవుడు. దురాత్ముడు అన్నిటికీ కారణం నేను అనుకుంటాడు. మహాత్ముడు అన్నిటికీ కారణం వాసుదేవుడు అనుకుంటాడు. సో ఆనాటి నుంచి మహావిష్ణువు కరుణచే ఆధ్యాత్మిక జగమునందును మరియు భౌతిక జగత్తు యొక్క ముల్లోకముల యందును అప్రహతీతముగా నేను సంచరించగలుగుచున్నాను. భగవానుని అకుంఠిత భక్తి యందు నేను స్థిరముగా నెలకొని ఉండుటయే అందులకు కారణము. సో అందువల్ల ప్రతిదీ ఆ భగవంతుని వల్లే అని అనుకునేవాడు నిజమైనటువంటి భక్తుడు అనమాట. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానునిచే నాకు ప్రసాదితమై ఉన్న స్వరబ్రహ్మ విభూషితమైనది నగు ఈ వీణను మీటుచు నిరంతరము హరికథాగానముతో నేను సంచరించుచున్నాను. సో ఈ యొక్క శ్రీకృష్ణ భగవానునిచే నాకు ప్రసాదితమైనదియు స్వరబ్రహ్మ విభూషితమైనదియు నగు ఈ వీణను మీటుచు నిరంతరము హరికథాగానములతో నేను సంచరించుచున్నాను. నారద ముని భజోర వీణ రాధికారమణ. ఆయన ఎల్లవేళలా ఆ రాధికారమణుల యొక్క కీర్తనలు పాడుకుంటూ సంచరిస్తూ ఉంటాడు. భగవద్భక్తుడు కూడా ఎప్పుడూ స్వామి స్మరణే. ఒక్క క్షణం కూడా స్వామిని స్మరించకుండా ఉండలేడనమాట. శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేననే. మనకు అతి కష్టంగా నామాన్ని కూర్చుంటాం. ఆ నామం చేసేటప్పుడు కూడా ఆయన స్మరణ ఉండదు, ఏదేదో ఆలోచనలు వస్తుంటాయి. కానీ భగవద్భక్తుడు అట్లా కాదు, ఎల్లవేళలా ఆయన స్మరిస్తూ ఉంటాడు. అది నారదముని చేస్తున్నాడు. ఆ దివ్యమైనటువంటి వీణను మీటుతూ ఆ భగవంతుని గానం చేస్తూ ముల్లోకాలు సంచరిస్తూ ఉన్నాడు. నేను తన లీలా కీర్తనను ప్రారంభించినంతనే శ్రవణానందకరములగు లీలలను మహిమలను కలిగిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆహ్వానింపబడిన చందమున శీఘ్రమే నా హృదయమునందు దర్శనమిచ్చును. ఎప్పుడైతే ఆ భగవంతుడి లీలలను నేను గాత్రం మనకు కూడా నామం హరే కృష్ణ అని చేసినప్పుడు ఈయన ఆ భగవంతుడి లీలలు కాంచినంతనే ఆ భగవంతుడు హృదయంలో దర్శనమిస్తాడంట. మరి మనకి ఇవ్వట్లేదు. కారణం ఏంటి అంటే మనం చేసే నామంలో ఆ ధ్యానం లేదనమాట. ఆ ధ్యానం లేని దానివల్ల హృదయంలో భగవంతుడు దర్శనం ఇవ్వట్లేదు. సో నారదముని ఆయన చూడండి ఈ శ్లోకం, నేను తన లీలా కీర్తనమును ప్రారంభించినంతనే శ్రవణానందకరములకు లీలలను మహిమలను కలిగిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆహ్వానింపబడిన చందమున శీఘ్రమే నా హృదయమునందు దర్శనమిచ్చును. ఆయన నామం చేయంగానే హృదయంలో దర్శనమిస్తాడు. ఇంకా ఆయన దర్శనమిస్తే ఆ వ్యక్తికి ఇంకా ఆనందానికి అవధులేముంటాయి చెప్పండి. సో మనకు ఆ ధ్యానం సరిగ్గా లేదు కాబట్టి దర్శనం ఇవ్వట్లేదు. ఇంద్రియములు ఇంద్రియార్థములతో సంపర్కమునందిన కారణముగా సదా ఆతుర చిత్తులై యుండెడి వారు నిరంతర హరిలీలాను వర్ణమనడి చక్కని నావ ద్వారా భవసాగరమును సులభముగా దాటగలరని నేను అనుభవపూర్వకముగా ఎరిగి ఉన్నాను. ఈ భవసాగరాన్ని దాటాలా అంటే హరిలీలాను వర్ణనమనడి చక్కని నావ, హరిలీలా వర్ణనం అనేటువంటి నావలో కూర్చుంటే సులభముగా ఈ భవసాగరాన్ని మనం దాటగలము. అంటే ఆ హరిలీల అనేటువంటి నావలో మనం కూర్చోవాలా, కూర్చుంటేనే ఈ యొక్క భవసాగరాన్ని మనం దాటగలం. సో అందువల్ల ఎప్పుడు ఆ నావలో కూర్చొని ఉండాలి. మనం నావలో కూర్చొని ఉండాలని అంటే అదేదో ఒక బోట్ కాదు, హరిలీలా వర్ణన అనేటువంటిది ఎప్పుడు చేస్తూ ఉంటే మనం ఆ నావలో కూర్చొని మనం ఈ యొక్క భవసాగరాన్ని దాటేదానికి అవకాశం ఉంది. యోగ విధానమున ఇంద్రియ నిరోధ అభ్యాసముచే కోరిక కామముల వలన కలిగేది కలతల నుండి మనుజుడు ఉపశమనము పొందగలుట సత్యమే అయినను ఆత్మకు సంతృప్తిని కలిగించుటకు అది ఏమాత్రము సరిపోదు. ఏలైనా అట్టి సంతృప్తి అన్నది ముకుందుని భక్తియుక్త స్వేవ ద్వారానే లభించును. కేవలం ఇంద్రియాలు నిరోధిస్తే కుదరదు.
అది ఎప్పుడు వీలవుతుంది అంటే ముకుందుని భక్తియుక్త సేవ ద్వారానే లభిస్తుంది. బలవంతంగా ఇంద్రియాలు నిగ్రహించే ఉపయోగం లేదు. ముకుందునికి భక్తియుక్త సేవలు చేసినప్పుడే మనం దాన్ని పొందుతామనేది ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. ఓ వ్యాసదేవ, నీవు సర్వ పాపముల నుండి విడివడిన వాడవు. ఈ విధముగా నీవు అడిగినట్లు ఆత్మానుభవ విషయమున నా జన్మకర్మల రహస్యమును నీకు వివరించి ఉంటిని. ఇది ఎంతయను నీ ఆత్మానందమునకు కూడా దోహదము కాగలదు. సో సర్వ పాపముల నుంచి విడివడి ఉన్నావు వ్యాసదేవ. ఈ విధముగా నీవు అడిగినట్లు ఆత్మానుభవ విషయమున నా జన్మకర్మల రహస్యము నీకు తెలియపరిచితిని, వివరించి ఉంటిని. ఇది ఎంతయు నీ ఆత్మానందమునకు కూడా దోహదము కాగలదు. నా వృత్తాంతము నీ ఆత్మానందానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి నారదుల వారు చెప్తున్నారు. వ్యాసుల వారి ఆయన ముక్త పురుషుడు, కానీ ఇదే మన ఆత్మానందానికి ఉపయోగపడేటువంటి సందేశం అన్నమాట. సూత గోస్వామి పలికెను, శ్రీ నారదముని ఆ విధముగా వ్యాసదేవునితో పలికి సెలవు గైకొనెను. పిమ్మట అతడు వీణను మీటుచు యథేచ్ఛగా సంచారమునకై అచట నుండి నిష్క్రమించను. సాధువులు కూడా ఒక ప్రదేశంలో ఉండరు. ఎందువల్లంటే ఆ ప్రదేశం మీద అటాచ్మెంట్ కలుగుతుంది. బృందావనంలో షడ్గోస్వాములు ఒకప్పుడు వాళ్ళు మంత్రులు గింతులు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు. కానీ వాళ్ళు సాధు జీవనానికి వచ్చిన తర్వాత రోజు ఒక చెట్టు కింద కూడా వాళ్ళు పడుకునేవాళ్ళు కాదంట. ఎందువల్ల అంటే ఈ చెట్టు నాది అన్నటువంటి బాంధవ్యం ఏర్పడుతుంది అని ఒక్కో రోజు ఒక్కో చెట్టు కింద పనుకునేవాళ్ళంట. ఇక్కడ వ్యాసుల వారికి ఏం సందేశం ఇవ్వాలో, తద్వారా మనందరికీ ఏం సందేశం లభించాలో అయిపోయింది ఆయన పని. సో అక్కడి నుంచి ఆయన వీణ మీటుకుంటూ భగవంతుని కీర్తించుకుంటూ అక్కడి నుంచి బయలుదేరేశారనమాట. శ్రీకృష్ణ భగవాను దివ్యలీలను కీర్తించడే కారణమున శ్రీల నారదముని ధన్యుడై ఉన్నాడు. ఆ విధముగా వనరించుచు అతడు ఆత్మానందమునందుటయే కాక శోకతప్తులైన జీవులను కూడా రంజింపజేయుచున్నాడు. సో శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను కీర్తించడి కారణమున శ్రీల నారదముని ధన్యుడై ఉన్నాడు. నారదముని ఎందుకు ధన్యుడయ్యాడు? ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క దివ్య లీలలను కీర్తించడం ద్వారా. ఆ విధముగా వనరించుచు అతడు ఆత్మానందమునందుటయే కాక శోకతప్తులైన జీవులను కూడా రంజింపజేయుచున్నాడు. సో మనం కూడా సంకీర్తన చేయాల. యుగధర్మం అది, సంకీర్తన యజ్ఞం. నారదముని ఒక దగ్గర కూర్చొని సంకీర్తన చేయొచ్చు. ఆయన తిరుగుతూ ఎందుకు సంకీర్తన చేస్తున్నాడు? అటువంటి మహాత్ములు ఆ సంకీర్తనను చేయడం వల్ల నగరంలో సంకీర్తన చేస్తే నగరం అంతా ఉద్ధరింపబడుతుంది. మనం గుళ్ళోనే కూర్చొని నామం చేస్తే ఏంటి, అక్కడి వరకే ఉంటుంది. మనం వారానికి ఒక రోజైనా సంకీర్తన చేసుకుంటూ వీధుల్లోకి వెళ్ళామనుకోండి, గుడికి రానటువంటి వ్యక్తులకు కూడా ఆ నామాన్ని వినిపించేటువంటి మహద్భాగ్యం. సో నారదముని ముల్లోకాలు తిరుగుతూ భగవంతుడి యొక్క లీలలను కీర్తనలను చేసుకుంటూ అందరికీ అవకాశాన్ని లభించేటట్టుగా ఆయన చేస్తున్నాడు. ఆయన తిరగడం వల్లే కదా మృగారి దారిలో కనపడ్డాడు, వాల్మీకి దారిలో కనపడ్డాడు, ఇంకో వ్యక్తి పాపురుషుడు కనపడ్డాడు. సో ఇటువంటి వ్యక్తులందరికీ కూడా ఆయన తిరగడం వల్లే అనుగ్రహం లభిస్తూ ఉంది. సో భక్తులు కూడా ఏంటి అంటే ఒక దగ్గర ఉండడం కాకుండా అన్ని దగ్గరకు తిరుగుతూ ఈ యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాల. భగవంతుడికి ప్రీతికరమైనటువంటి విషయం అది. ఏదం పరమం గుఖ్యం మద్భక్తేష్విదాశతి భక్తి మయీ పరాకృత్వం మమే వైశస సంశయ. ఈ పరమరహస్యాన్ని ఇతరులకు ఎవరైతే బోధిస్తారో వాళ్ళు నాకు మిక్కిలి ప్రీతిపాత్రులు అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. సో అందువల్ల మనం జన్మ సార్థక కరే కరో పరోపకారం, మన జన్మని మనం సార్థకం చేసుకోవాలి. ఏ రకంగా అంటే ఆ కృష్ణుని యొక్క కీర్తన, కృష్ణుని యొక్క లీలాశ్రవణం చేస్తూ, నామం చేస్తూ, అదే సమయంలో ఇతరులకు దాన్ని అందించడానికి ప్రయత్నం చేయాలి. జన్మ సార్థక కరే కరో పరోపకార్ అటని చెప్పి మనం ఇతరులకు ఇవ్వాలని చెప్పి మనం చేయకుండా ఉండకూడదు. ప్రభుపాదులు వారు చెప్పారు, గట్టు మీద ఉండేవాడు నీళ్లలో మునిగిపోయేవాడిని కాపాడగలదు, ఇద్దరు మునిగిపోతుంటే కలిసి మునిగిపోతారు. సో మనం గట్టు మీద ఉండాలి. గట్టు మీద ఉండడం అంటే మనం మంచి ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలా, ఇతరులను కాపాడాలా అంటే అది దాని అర్థం. సో అందుకని జన్మ సార్థక కరే కరో పరోపకార్, మన జన్మని మనం సార్థకం చేసుకుంటాం. ఈ యొక్క భగవంతుని లీలాశ్రవణం అనేటువంటి నావ మీద మనం కూర్చొని ఆ మునిగిపోయేటువంటి భవసాగరంలో మునిగిపోయే వాళ్ళని కాపాడి నావలో ఎక్కించుకునేదానికి ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరి,
హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి, భాగవతాన్ని శ్రవణం చేయండి. హరే కృష్ణ.